బైబిల్లో అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనంలో చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యం బోధింపక ఫెనికే, కుప్ర, అంతియొక్య ప్రదేశముల వరకు సంచరించిరి అని వ్రాయబడి ఉంది. మీరు గమనించారా? చెదరిపోయిన వారు అనే మాట. మరి ఎప్పుడైనా శిష్యులు ఎందుకు చెదరిపోయారు, ఏమి జరుగుతుంది అనే విషయాలు ఆలోచించారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీరు నమ్ముతారా? దేవుడు మన జీవితాల్లో కష్టాలను అనుమతించేది మన మేలు కోసమని. అవును, దేవుడు మనల్ని చెదరగొట్టేది బలంగా కట్టడానికే. ఈ విషయం అర్థం కావాలి అంటే ఒకసారి ఈ క్రింది విధంగా ఆలోచించండి. ఒక అడవిలో ఒకానొక మూల కొన్ని కట్లు కాలుతూ ఉన్నాయి అనుకోండి. ఉన్న చోటనే వెచ్చని అనుభూతిని, ఓ కొద్దిపాటి మంటను ఇస్తూ చల్లని గాలిని పొందుకుంటూ అక్కడే కొద్దిసేపటికి అవి కాలి బూడిదగా మారిపోతాయి కదా. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇలా ఆలోచించండి. అప్పటి వరకు ఆ కట్టెలపై చల్లని గాలి వేస్తుంది. కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఉన్నట్టుండి ఓ పెనుగలు వచ్చింది. కట్టెలన్నీ చల్లా చెదిరైపోయాయి. అప్పటి వరకు వచ్చిన మంట లేదు, వెచ్చని అనుభూతి లేదు, చక్కని వెలుగు లేదు. ఇప్పుడు ఆ కట్టెలు బాధపడతాయా? బహుశా మా పని అయిపోయింది అని బాధపడవచ్చు. కానీ చూస్తూ ఉండండి, కొద్దిసేపటికే అడవంతా మంటలు రేగి 1000 రెట్లు వేడి, వెలుగు, అగ్నిని పుట్టిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఒకే చోట ఉంటే గొప్ప వెలుగు వచ్చిందా? చెదరిపోయాక గొప్ప వెలుగు వచ్చిందా? ఇక్కడ చెప్పబడిన అడవిని రక్షణ పొందిన వారితో ఆ వెలుగుతున్న కట్టెల గుంపు విశ్వాసులతో పోలిస్తే సరిగ్గా ఇదే జరిగింది ఆది సంఘంలో. అవును, రక్షణ పొందిన వారు ఒకే చోట ఉండి వారే ఆత్మల పరవశం పొందుకుంటూ కూర్చుంటే ఆదిలోని ఉద్యమం అప్పుడే బూడిదైపోయేది. అందుకే దేవుడు వారిపై తుఫాను పంపి చెదరగొట్టాడు. అది దేవుని ప్రణాళిక. అవును, ఒక్కొక్కసారి కష్టాలు కూడా దేవుని ప్రణాళికలో భాగాలే. చూడండి, యోసేపు జీవితం. కష్టాలు అతన్ని ఐగుప్తునకు ప్రధానిగా చేశాయి. దావీదు జీవితంలో గొల్యాదు అతన్ని రాజుగా మారేటంతటి వరకు హెచ్చించాడు. అలాగే శిష్యుల జీవితాల కష్టాలు ప్రపంచానికి సువార్తను విస్తరించేలా చేశాయి. అందుకే వినండి, బైబిల్ సెలవిస్తుంది, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవే అని. అందుకే నమ్మండి, శ్రమ సాక్ష్యం కోసమే, బాధ బహుమతి కోసమే, సమస్తము మేలు కోసమే. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి సర్వజ్ఞాని. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.